ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. వారు ఆయన ఎక్కడని అడగగా వాడు నేను ఎరగను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, ఆయన యొక్క ప్రశస్తమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఏదైనా మనం దేవుని వాక్యం దగ్గరికి వచ్చాం, వాక్యపు వెలుగులోకి వచ్చాం. వాక్యపు వెలుగులో మన రహస్య పాపాలు కనబడతాయి. దైవ ముఖకాంతిలో, దేవుని ముఖకాంతిలో, నీ ముఖకాంతిలో అనగా ఆయన ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కీర్తన రాసినటువంటి 90వ కీర్తన రాసినటువంటి మోషేకి ఆయన జీవితంలో రహస్య పాపాలు ఏంటో మరి మనకు తెలియదు, కానీ నీ ముఖకాంతిలో నేను మా ప్రజల యొక్క, మా జనుల యొక్క రహస్య పాపాలు కనబడుతున్నాయి. నాకు తెలియని నా ప్రజల యొక్క రహస్య పాపాలు, నా ప్రజలకు తెలియని నా రహస్య పాపాలు దైవికమైన వెలుగు బహిర్గతం చేస్తుంది. బహుశా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు 40 దినాలు ఉపవాసంతో దేవు సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆ దైవ సాన్నిధ్యపు వెలుగులో తన రహస్య పాపాలను చూచుకున్న అనుభవాన్ని బట్టి దేవుజనుడైన మోషే అలా రాసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత వారంలో కూడా కొంతమంది ఫోన్ చేశారు, వారిని బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి ముఖ్యంగా కావల నుంచి సహోదరి జ్యోతి ఫోన్ చేశారు. ప్రభు వారిని దీవించునుగాక, వారిని స్వస్థపరచునుగాక. వారు కొన్ని శారీరక బలహీనతలకు గురైనారు, వారిని దేవుడు దర్శించినట్లుగా. దయచేసి మీ ప్రార్థనా విషయాలు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. చాలామంది ఫోన్ చేయడానికి వెనకాడుతూ ఉండొచ్చు. ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో, మాట్లాడతారో లేదో, ఏం మాట్లాడతారో ఏంటో అనేటువంటి టెన్షన్లు కావచ్చు. మీరు ధైర్యంగా, నిర్భయంగా మీరు ఫోన్ చేయొచ్చు, మీరు నాతో మాట్లాడవచ్చు. నేను ఒక సాధారణమైన సేవకుడిని మాత్రమే, నేను గొప్ప దైవజనుడేం కాదు, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. స్తోత్రం. అల్పులైన ఈ చిన్నవారిలో అని చెప్పబడినట్టుగా నేను ఒక అల్పుడైన వాడిగా యేసు చేత ఎంచబడిన వాడిని, అంతవరకే, కానీ అధికుడైన వాడిని కాదు. కనుక దేవుని కృపను బట్టి నీ ఎపిసోడ్లు చేశాం, ఇంకా ఎపిసోడ్లు చేయబోతున్నాం. ఇలా ప్రభు పరిచర్యలు, ఈ టీవీ పరిచర్యలు, శాంతి టీవీలో గిడియోన్ మిషన్ చర్చ్, గిడియోన్ జిఎంసి అనేటువంటి వారి సందేశ కార్యక్రమాలు, సందేశాల స్రవంతి కొనసాగుతుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం ప్రభా. ఈ దినం దుఃఖపడ్డానికో వేదన పడ్డానికో కాదు, కానీ సంతోషించడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి దినము కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న సాయంకాలం మాకు ఏడ్పు వచ్చి ఉండొచ్చు. ఆ ఏడ్పు రాత్రంతా ప్రభువా ఒక వర్షపు లేకపోతే ముసురులాగా కమ్ముకొని ఉండొచ్చు, ముసురు పట్టినట్టుగా పట్టుకొని ఉండొచ్చు. కానీ ఉదయకాలం మీ సన్నిధిలో గడిపినప్పుడు నిన్నటి సంతాపము, గతకాలపు సంతాపము లేదు నాయన. నూతన దినపు, నూతనమైనటువంటి అధ్యాయపు ఆనందాలు మా జీవితాల్లో మీరు కలిగిస్తున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. దేవా మీకు వందనాలు. మా యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. సమయోచితమైన సహాయం కొరకు మేము కనిపెడుతున్నాం. కావల నుంచి ఫోన్ చేసినటువంటి మీ కుమార్తె సహోదరి జ్యోతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ఆర్థికపరమైన ఒత్తిడి నుంచి విడిపించండి. అనారోగ్యపు ప్రతి బలహీనతను యేసు నామములో గద్దిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత, విడుదల మీరు కలుగు చేయమని అడుగుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని మీరు వాగ్దానం చేశారు. నన్ను స్వస్థపరుస్తావా లేదా అని ప్రజలు అడిగినప్పుడు కాదు, ప్రజలు అడగకముందని నువ్వు చెప్పినట్టు మాట, నువ్వు చేసినట్టు ఆ వాగ్దానము, ఆ నిబంధన, స్వస్థత నిబంధనను బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా మీకు వందనం చేస్తున్నాం. మా వీక్షకులలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే బీపీలు, షుగర్లతో, వార్ధక్య సమస్యలతో బాధపడుతున్నారో, సీజనల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, షుగర్, బీపీ, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఒబేసిటీ ప్రాబ్లం, ఇంకా స్కిన్ అలర్జీస్, రకరకాల బలహీనతలతో ఉన్న వారిని మీ సంధానం తెస్తున్నాం. సమయంలో మా జతపనివాడు, మా ప్రియ సహోదరుడు అయిన బ్రదర్ విక్టర్ బాబు, పాటూరు వారి కండ్రిక, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా బిడ్డ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన యొక్క జ్వరాన్ని, బలహీనతలను, ఆయన దగ్గునే మేము యేసునామములో గద్దిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత మీ దాసునికి మీరు కలుగు చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా దేవా మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము వినబోతున్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, బలపరచమని, మీ కార్యం జరిగించమని యేసు నామములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము మీకు ప్రత్యేకమైన వందనాలు మరియు ఆహ్వానాన్ని పలుకుతున్నాను. రండి మన దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, చూచువారు గుడ్డివారు కావాలను, చూచువారు చూస్తున్నాము అనుకుంటున్నవారు, చూస్తున్నామని అతిశయిస్తున్నవారు, చూస్తున్నాము పర్లేదులే అని ఆనందపడుతున్నవారు, చూస్తున్నవారు చూపు కోల్పోయిన వారిలాగా గుడ్డివారిలాగా మారాలి అని యేసు ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనంలో చెప్పినటువంటి స్టేట్మెంట్లోని 2వ భాగం గురించి మనం ఆలోచించాం. మనము చూడకూడని వాటిని చూడకూడదని, కొన్ని చూడకూడనివి ఉన్నాయని, చూడాల్సినవి ఉన్నాయి, చూడకూడనివి ఉన్నాయి. ఒకటి, వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలని, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయమని కీర్తనాకారుడు ప్రార్థించినట్లు మనం ప్రార్థించాలని. దానికి ముందు కీర్తనాకారుడు 119వ కీర్తనలో 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కనులు తెరువుము, నా కనులు తెరువుము అని ప్రార్థించినటువంటి భక్తుడు, అదే భక్తుడు నా కనులు మూసివేయము అన్నట్లుగా లేదా త్రిప్పివేయము అన్నట్లుగా మాట్లాడాడు. నన్ను చూపు కలిగిన వానిగా మార్చుము, ఆత్మీయ చూపు కలిగిన వానిగా మార్చుము. అదే సమయంలో ఆత్మ సంబంధమైన విషయాల నిమిత్తమై లోక విషయాల విషయంలో గుడ్డివాడిగా మార్చుము అని చేసినటువంటి ప్రార్థన కూడా చూస్తున్నాం. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రార్థనలు 119వ కీర్తన 18వ వచనంలోను 37వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలని. వ్యర్థమైనవి అంటే వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు, వాటి వలన ఎటువంటి ఆత్మీయ క్షేమాభివృద్ధి లేదు. ఆత్మీయ క్షేమాభివృద్ధి అనగా స్పిరిచువల్ ఎడిఫికేషన్ అంటే కట్టబడ్డం, బిల్డింగ్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే మాట దగ్గర ఫుట్నోట్లో సంఘము కట్టబడుచు అనగా సంఘము యొక్క సహవాసం యొక్క మందిరాలు కట్టబడుచు అని కాదు, అవి ఆత్మ సంబంధంగా కట్టబడుతూ అని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, మనము విచారకరమైన వాటిని చూడకూడదని. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు దుష్టత్వాన్ని చూడలేకుండా ఉన్నాడు. దుష్టత్వం చూడకున్నట్లు ఆయన తను కనులు తిప్పివేసుకుంటున్నాడు. దుష్టత్వమును తాను అసహ్యించుకుంటున్నాడు. దుష్టత్వాన్ని ఏమాత్రం సహించలేని విధంగా, భరించలేని విధంగా ఉన్నాడు. ఆయన చూపు అంత నిష్కలంకమైనది అని హబక్కూకు ప్రవక్త చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దైవికమైన చూపు ఎంతో లోతైనది, గంభీరమైనది. ఆ చూపు భూలోకమంతా సంచారం చేస్తుందట. 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై, వారికి బలాన్ని ఇవ్వడానికి, వారి బలాన్ని నూతనపరచడానికి దేవుడు సంచరిస్తున్నాడు. దేవుని ఆత్మ సంచరిస్తుంది అనగా దేవుని నేత్రాలు, దేవుని దృష్టి సంచరిస్తుంది అని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వ్యక్తిగతమైనటువంటి లేకపోతే రహస్య విషయాల్ని, లేకపోతే పర్సనల్ థింగ్స్ని మనం చూడడానికి వీలు లేదని. తాగి పడిపోయి దిగంబరుడుగా మారి వస్త్రములు కోల్పోయినటువంటి తండ్రి యొక్క దిగంబరత్వాన్ని, నగ్నత్వాన్ని, అవమానాన్ని చూసినటువంటి ఒక వ్యక్తి శపించబడినట్లుగా, దాన్ని చూడకుండా దాన్ని కప్పివేసినటువంటి 2 కుమారులు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చెడు విషయాల్ని పబ్లిసిటీ ఇవ్వడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. మంచి విషయాల్ని, ఆత్మ సంబంధమైన సంగతులను పంచుకోవడానికి మాత్రం కాస్త తటపటాయిస్తున్నారు. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసినట్టు విషయం ఏంటంటే, విషమకరమైనటువంటి పరిస్థితులు, విపరీతమైనటువంటి పరిస్థితులు. గాలిని చూచి భయపడినటువంటి పేతురు గురించి మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో చదువుకున్నాం. గాలిని చూచి భయపడిపోయాడు. గాలిని ఎలా చూశాడు? అది అబద్ధం కదా, గాలిని చూసే అవకాశం లేదు కదా. అంటే గాలి వీస్తుంది అనే సంగతి, దాని దిశ ఎక్కడి నుంచి వీస్తుంది అనేది అర్థం చేసుకోగలరు. అదే సమయంలో గాలి వీయడం వలన సముద్రపు ఉపరితలం మీద, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది సీ, ద వాటర్ ఈస్ రైజింగ్, ద వేవ్స్ ఆర్ బీయింగ్ రైజ్డ్ అనగా ఆ కెరటాలు, అలలు పైకి లేపబడుతున్నాయి. దీన్ని బట్టి అది బలమైన గాలి అని, చిన్న గాలి కాదని, ఆ గాలిని చూచి
భయపడిపోతున్నాడు. ఈ గాలి ఉంది కనుక తాను సరిగా నిలబడకపోతే, తాను బ్యాలెన్స్డ్గా నిలబడకపోతే, రెండు కాళ్ళ మీద స్థిరంగా నిలబడకపోతే తాను కూడా కొట్టుకొని పోబడే విధంగా, పడిపోయే విధంగా, సముద్రంలో పడిపోయే విధంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. గాలిని చూచి భయపడాల్సిన అవసరం లేదు. దుర్బోధలు గాలుల చేత పోల్చబడ్డాయి. దుర్బోధ గాలుల చేత మనం భయకంపితులు కాకుండా దేవుని ఆత్మ గాలి చేత మనం బలపరచబడి స్థిరపరచబడి నిలబడగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించినటువంటి విషయాలు ఇవి. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇంకొక 5-6 ధ్యానాలతో మనం 9వ అధ్యాయాన్ని ముగించుకొని 10వ అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం యోహాను సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter verse 12. వారు ఆయన ఎక్కడని అడగగా, వారు ఆయన ఎక్కడా అని అడుగ్గా, నేను ఎరుగను నేను. వాడు చెప్పినటువంటి సమాధానం, నేను ఎరుగను, ఐ డోంట్ నో. సో ద పీపుల్ ఆఫ్ ద నైబర్హుడ్ ఎంక్వైర్డ్, వేర్ ఈస్ దిస్ మ్యాన్? ఐ హ్యావ్ నో ఐడియా, ద మ్యాన్ రిప్లైడ్. ద మ్యాన్ హూ గాట్ హిస్ సైట్ బ్యాక్, అనగా తన చూపును వెనక్కి పొందుకున్నటువంటి, చూపు నూతనంగా పొందుకున్నటువంటి, కన్నులు తెరవబడినటువంటి ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు, ఐ డోంట్ నో. స్తోత్రం. హల్లెలూయా. మరి మన మూల వాక్యం ఈ ఎపిసోడ్లో మనం 5 విషయాలు మనం ఆలోచించబోతున్నాం. ఆయనను గూర్చినటువంటి ప్రశ్నలు, యేసును గూర్చినటువంటి ప్రశ్నలు. ఫ్యూ క్వశ్చన్స్ ఆర్ 5 క్వశ్చన్స్ అబౌట్ జీసస్. యేసును గురించి 5 కాదు, అనేక వేల క్వశ్చన్స్, అనేక వేల ప్రశ్నలు వేస్తున్నారు ఇప్పటికీ కూడా. అప్పుడు ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ, యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను ప్రశ్నిస్తూ, యేసు ప్రభు యొక్క ఉపదేశాన్ని ప్రశ్నిస్తూ, ఇలాగా యేసు ప్రభు యొక్క జీవితం కావచ్చు, యేసు ప్రభు యొక్క మరణం కావచ్చు, ఆయన ఆరోహణం కావచ్చు, ఆయన రాకడ కావచ్చు, విమర్శించడానికి హేతువాదులకి లేదా నాస్తికవాదులకి బోల్డ్ విషయాలు ఉన్నాయి. ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. యేసును గూర్చినటువంటి ప్రశ్నలు. ఉదాహరణకి యోనా గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, వాడు అడుగు భాగంలో పడుకొని నిద్రపోతున్నటువంటి యోనా బాధ్యతారహితంగా ప్రవర్తించి, దేవుని మాట ఏమాత్రం లోబడకుండా తనకిష్టం వచ్చిన దిశకు, తనకిష్టం వచ్చినటువంటి దేశానికి, తనకిష్టం వచ్చిన పట్టణానికి వెళుతున్నటువంటి ఒక ధిక్కార పురుషుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి, దైవజనుడు అని పిలువబడినటువంటి, నిద్రపోతా అని ముద్ర వేయబడినటువంటి ఒక జీవము గల దేవుని సేవకుడు. చూడండి, అతనికి కూడా నువ్వు ఎవరివి, నీ వ్యాపారం ఏంటి, నీది ఏ దేశం అని ఆయన గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. మనం ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన గురించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు పంపితే వచ్చారు, ఎన్నో ప్రశ్నలు వేస్తారు. వాటన్నిటికీ మనం సమాధానం చెప్పగలిగితే పర్లేదు. సమాధానం చెప్పలేకపోతే నీళ్లు నవిలామనుకోండి, చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అరే ఏంటిది, ఏ వ్యక్తిలో ఏదో తేడా ఉంది, ఇతను అబద్ధాలు చెప్తున్నాడు అని అవతల వ్యక్తులు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, యేసును గూర్చినటువంటి ప్రశ్నలు, యేసు ఇచ్చిన సమాధానాలని కాదు, యేసును అడిగినటువంటి ప్రశ్నలని కాదు. ద క్వశ్చన్స్ అబౌట్ జీసస్. 5 ప్రశ్నలు మనకు ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. వాటి గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చదువుదాం. మొట్టమొదటి మాట 9వ అధ్యాయము 12వ వచనం. 9వ అధ్యాయం 12వ వచనం. వారు ఆయన ఎక్కడని అడగగా, వారు ఆయన ఎక్కడ అని అడుగ్గా, వాడు నేను ఎరగను నేను. స్తోత్రం. చాలండి. ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ హీ? ఆయన ఎక్కడ, యేసు ఎక్కడ? స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు ప్రశ్నించిన ప్రశ్న మనం చూస్తాం. ఆయన ఎక్కడ? స్తోత్రం. సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారు, సమాధుల్లో వెతుకుతున్నారు, శ్మశానంలో వెతుకుతున్నారు, విగ్రహాల మధ్యలో వెతుకుతున్నారు. ఆయన ఎక్కడ? ప్రజలు ఆయన కోసం అన్వేషిస్తున్నారు. ఆయన ఎక్కడ? వేర్ ఇస్ హీ? ఈయన ఎరుగను అని చెప్పేశాడు. కానీ ఎరుగనని చెప్పినప్పటికీ కూడా ఆయన్ను ఎరగాలి, ఆయన ఎక్కడున్నాడో ఎరగాలి, ఆయన ఎలా ఉన్నాడో ఎరగాలి, ఆయన ఎవరో ఎరగాలి అనేటువంటి ఆలోచనలు ఆయన మనసులో లేకుండా పోవు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట, వేర్ ఇస్ హీ? దేవుడు ఎక్కడుంటాడు?
దేవుని కుమారుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడు? దేవుని కుమారుడు అక్కడే ఉంటాడు. నేను నా తండ్రి ఒకటే ఉన్నాం, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అని చెప్పబడినప్పుడు తండ్రి ఎక్కడున్నాడు, కుమారుడు ఎక్కడుంటాడు, కుమారుడు ఎక్కడుంటాడు, తండ్రి ఎక్కడుంటాడు? ఆయన ఎక్కడ? వెర్ ఇస్ హి? వేర్ ఇస్ హి? ఆన్సర్ us సో దట్ వీ కుడ్ ఫైండ్ అవుట్ హిమ్. ఆయన మేము కనుగొన్నట్లుగా ఆయన ఎక్కడున్నాడు? ఉన్నాడా ఆయన? ఆయన లేడు అనలేము, ఆయన ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు? వేర్ ఇస్ హి? స్తోత్రం. ఆయన ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకుంటే ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన్ని ప్రశ్నిద్దామని. ఏమండి, విశ్రాంతి దినం రోజు అద్భుతాలు చేయడం ఏంటండి? విశ్రాంతి దినం రోగుల్ని బాగు చేయడం ఏంటి? విశ్రాంతి దినం బురద పోయడం ఏంటి? విశ్రాంతి దినం వెళ్ళి కడుక్కోమని చెప్పడం ఏంటి? ఏంటివన్నీ? మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ప్రవర్తిస్తున్నావు. నువ్వు దేశద్రోహివి, దైవద్రోహివి అని నిందలు వేయడానికి సిద్ధంగా ఉండి ఆయన ఎక్కడున్నారు అని అడిగాను. వేర్ హీ ఈస్. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? నీ దేవుడేమాయను అని అన్ని జనులు ప్రశ్నిస్తుంటారు భక్తుల్ని. నీ దేవుడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడా, ఇక్కడున్నాడా? చూపించగలరా మీరు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన? 2-3 నా నామములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్య ఉంటాయని చెప్పిన ప్రభు. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడని చెప్పిన ప్రభు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడి వాడో మీరు ఎరుగపోవటం నాకు ఆశ్చర్యంగా ఉంది అని ముందు వచనాల్లో స్తోత్రం మనం చూడగలం. ఇప్పుడు దాన్ని మనం ఆలోచించడం లేదు, ముందు వచనాల్లోకి వెళ్దాం. మొట్టమొదటి మాట, ఆయన ఎక్కడున్నాడు? వేర్ హీ ఈస్. 9వ అధ్యాయము 17వ వచనం, రెండవ మాటను మనం ఆలోచిద్దాం. స్తోత్రం. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఆయన గురించి, నీ యేసుని గురించి, యేసు అనబడేటువంటి ఆ వ్యక్తిని గురించి నువ్వేమనుకుంటున్నావు అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. ఆయన ఒక ప్రవక్త అని చెప్పాడు. స్తోత్రం. వాట్ డు యు థింక్ అబౌట్ హిమ్? ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న కాదు, మరొక ప్రశ్న మనం చూస్తున్నాం. 9వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. దిస్ ప్రాంప్టెడ్ దెమ్ టు టర్న్ ఆన్ ద మ్యాన్ హీల్డ్ ఆఫ్ బ్లైండ్నెస్, పుట్టింగ్ హిమ్ ఆన్ ద స్పాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఆల్, డిమాండింగ్ ఎన్ ఆన్సర్. దే ఆస్క్డ్, హూ డూ యూ సే హీ ఈస్? దిస్ మ్యాన్ హూ ఓపెన్డ్ యువర్ బ్లైండ్ ఐస్. హీ ఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, ద మ్యాన్ రిప్లైడ్. స్తోత్రం. ఎవరు అతను? ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియదు, ఓకే, లివ్ ఇట్. ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? మేమేదో అనుకోవాల్సింది అనుకుంటున్నాం, కానీ నువ్వేమనుకుంటున్నావు? నీకేదో కార్యం జరిగిందని చెప్తున్నావు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు? వాట్ డు యు థింక్ అబౌట్ హిమ్? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏంటి? వాట్ ఈస్ హీ? వేర్ ఇస్ హీ అని కాదు రెండో ప్రశ్న, వాట్ ఈస్ హీ? ఆయన ఏంటి? ఆయన గురించి ఏమనుకుంటున్నావు? స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. అందుకు వారు ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగో తెరిచినని మరలా వారిని అడగగా. స్తోత్రం. మూడో ప్రశ్న, ఆయన నీకేమి చేశాను? స్తోత్రం. ఆయన నీ కోసం ఏం చేశాడు? యేసు నీ కోసం ఏం చేశాడు? ఆయన ఏదైనా చేశాడా? చేశాడు, చేస్తాడు, చేసి తీరుతాడు. చేయకుండా ఉండే దేవుడు కాదు, ఖచ్చితంగా చేసేటువంటి దేవుడు. ఊరుకుండేటువంటి దేవుడు కాదు. నిన్ను ఊరుకోమని తాను ఊరుకుండేవాడు కాదు. నిన్ను ఊరుకోమని చెప్పినప్పటికీ తాను ఊరుకోకుండా కార్యాలు చేసేటువంటి దేవుడు. స్తోత్రం. ఆ మనుషుడు తాను అనుకుంది, తాను చేయాలనుకుంది చేసే తీరతాడమ్మా. అప్పటిదాకా ఊరుకోడు ఆయన అని తన బంధువు, దూరపు బంధువు లేదా సమీప బంధువు, దూరపు బంధువు అయినటువంటి బోయజును గురించి నయోమి గారు, తల్లిగారు అయినటువంటి నయోమి గారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. మాటల మనిషి కాదు ఆయన, క్రియాత్మకమైన మనిషి. ఈజ్ అ వర్క్స్ ఓరియంటెడ్ మ్యాన్, డీడ్స్ ఓరియంటెడ్ మ్యాన్. స్తోత్రం. బోయజుని గురించి అలా చెప్పబడితే పరమ బోయజుని గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మూడో మాట, ఆయన నీకు ఏమి చేసెను? స్తోత్రం. బాప్తిజాల టైంలో బాప్తిజం ఇవ్వబోతున్నప్పుడు దేవుని సేవకునిగా ప్రభు కృపను బట్టి కొన్ని వేల మందికి బాప్తిజం ఇచ్చినట్టు అనుభవాన్ని బట్టి వాళ్ళు అడుగుతాట, అమ్మా యేసు ప్రభు ఎవరు? నీకు ఆయన ఏం చేశాడు? స్తోత్రం.
వాళ్ళు చెప్తారు తలకాయ నొప్పి తగ్గించండి, కాళ్ళ నొప్పులు తగ్గించండి, ఆర్థిక సమస్యలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీ కోసం ప్రత్యేకంగా నిర్దిష్టంగా ఖచ్చితంగా ఏం చేశాడు? ఏ 100 మందిలో 10 మందో చెప్తారు ఆయన నా కోసం చనిపోయాడండి. వీడు చెప్తున్నాడు ఆయన నీ కోసం ఏం చేశాడు? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, అయ్యా ఇందా చెప్పాను కదా, మళ్ళీ ఏంటి అడిగిన క్వశ్చన్ అడుగుతున్నాడు, కొత్త ప్రశ్న అడగకుండా. మీరు కొత్త ప్రశ్న అడగకపోయినా నా దగ్గర మాత్రం పాత జవాబు, ఒకే ఒక జవాబు ఉంది, ఆ జవాబు మారదు. మీ ప్రశ్నలు మారుతాయేమో కానీ నా జవాబులు మాత్రం మారవు. నా జవాబులు ఆయన గురించి. మై ఆన్సర్స్ ఆర్ అబౌట్ హిమ్. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రజల యొక్క ప్రశ్నలు ఆయన గురించి, కానీ ఆ వ్యక్తి యొక్క సమాధానము ఆయన గురించి. ఇట్స్ అబౌట్ జీసస్, ఆల్ థింగ్ అబౌట్ జీసస్. మన గురించిన విషయాలు కాదు ఇవి, ఇతరుల గురించిన విషయాలు కాదు, యేసును గురించినట్టు విషయాలు. అధికారుల గురించి విషయాలు కాదు, కానీ యేసును గురించిన విషయాలు. ఇట్స్ ఆల్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ జీసస్. స్తోత్రం, హల్లెలూయా. అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అందరి ద్వారా, అన్ని సమయాల్లో యేసు అనేటువంటి నామము ప్రకటించబడాలి. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసిన అవసరం ఎంతగానో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయము లేదా మూడో ప్రశ్న, ఆయన నీకు ఏమి చేసిను? వాట్ హీ హాస్ డన్ ఫర్ యూ. నీకేమైనా చేశాడా? ఖచ్చితంగా చేశాడు, చేయకుండా ఉండేవాడు కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీ కొరకు కూడా ఏదో ఒకటి చేస్తాడు, ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆయన నీ కోసం ఏం చేశాడు అని అన్నప్పుడు ఏం సమాధానం చెప్పగలవు? ఈ నా మాటలు వింటోటి క్రైస్తవ సహోదరి సహోదరుడా, యేసు నీ కోసం ఏం చేశాడంటే, యేసుతో నాకు సంబంధం లేదండి. ఎప్పుడు ఆయన 1వ శతాబ్దం వ్యక్తి, నేను 21st సెంచరీ కదా, మధ్యలో 20 శతాబ్దాలు ఉన్నాయి కదా, 2000 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఆయన నా కోసం ఏం చేయడం ఏంటి అని అంటారేమో. కాదు, ఆయన నీ కోసం ఏదో చేశాడు. నువ్వు పుట్టడానికి ముందే, నువ్వు ఈ లోకానికి రావడానికి ముందే, తల్లి గర్భంలో ఆవిర్భవించడానికి ముందే ఆయన నీ కొరకు ఏదో చేశాడు. జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన నీ కోసం ఏదో చేశాడు. నీ కోసం ఏదో చేసేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయం లేదా 4వ ప్రశ్న, యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వచనం. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన ఎక్కడి నుంచి వచ్చెను మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. స్తోత్రం. యేసు దేవుడు మోషేతో మాట్లాడని ఎరుగుదుము, కానీ వీడెక్కడి నుంచి వచ్చానో ఎరుగుమని చెప్పి వాడిని దూషించిరి. వాళ్ళ మనసులో బయటపడిన ప్రశ్నే కాదు, వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఫ్రమ్ వేర్ హీ హెస్ కమ్ ఫ్రమ్. అంటే ఆయన పైనుంచి వచ్చాడా, కింద నుంచి వచ్చాడా, అనగా దేవుడు పంపితే వచ్చాడా, మనుషులు పంపితే వచ్చారా అనే అర్థంతో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని చేత పంపబడిన ఒక మనిషి ఉన్నాడు అని యోహాను గురించి రాయబడింది. ఆయన అరణ్యంలో ఉన్నాడనేది కాదు, ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడనేది కాదు, ఇంకెక్కడో ఉన్నాడని కాదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి పంపబడ్డాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా దేవదూతల మీటింగ్లో, దేవదూతల సమావేశంలో, స్తోత్రం, దేవుడు సాతాను అడిగిన ప్రశ్న, అపవాదిని అడిగిన ప్రశ్న, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? స్తోత్రం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ అనుభవం నుంచి వస్తున్నారు? ఎట్టి స్థితిలోంచి మీరు వస్తున్నారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. యేసుని గురించి ప్రశ్న, ఆయన ఎక్కడి నుంచి వచ్చును? మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే ఎక్కడి నుంచి వచ్చాడో మేము ఎరిగి ఉన్నాం. ఆయన మిథియాను దేశంలో నుంచి లేదంటే ఐగుప్తు దేశంలో నుంచి వచ్చాడు, బాగానే ఉంది. కానీ ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? స్తోత్రం. యేసు ఎక్కడ ఉన్నాడు అనేది మొదటి ప్రశ్న. రెండవది, ఆయన ఏమిటి, యేసేంటి అనేది రెండో ప్రశ్న. మూడవది, ఆయన ఏం చేశాడు అనేది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటున్నప్పుడు, స్తోత్రం, 7వ అధ్యాయం మనం గమనిస్తే, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనేది. స్తోత్రం, హల్లెలూయా. సామాన్యమైన ప్రజలు అర్థం చేసుకున్న విషయాన్ని గనులైన వారు అర్థం చేసుకోలేకపోవడం విచారకరమైన విషయం. చివరి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము
36వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసముంచుటకు నేను ఆయన యందు అనగా దేవుని కుమారుని యందు మనుష్య కుమారుని విశ్వాసముంచుటకు ఆయన ఎవడని ఆయన ఎవరు అని అడుగ్గా స్తోత్రం. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 9వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి మాట 36వ వచనంలోని ప్రశ్న. స్తోత్రం. ద మ్యాన్ హూస్ బ్లైండ్ ఐస్ వేర్ హీల్డ్ ఆన్సర్డ్, హూ ఈస్ హీ మాస్టర్? టెల్ మీ సో దట్ ఐ కెన్ ప్లేస్ ఆల్ మై ఫెయిత్ ఇన్ హిమ్. నేను విశ్వసించడానికి అని కాదు, నేను విశ్వసించినట్లు అని కాదు, నేను నమ్మునట్లు అని కాదు. ఇక్కడ రాయబడిన మాట. స్తోత్రం. టెల్ మీ, చెప్పు నాతో, సో దట్ ఐ కెన్ ప్లేస్ ఆల్ మై ఫెయిత్ ఇన్ హిమ్. నా విశ్వాసం అంతటిని, నా నమ్మకం అంతటిని ఆయన మీద పెట్టడానికి. ఆయన ఎవరు? స్తోత్రం. యేసు ఎవరు? యేసు ఎవరో తెలుసా మీకు? అందుకని వెంటనే ఆ తర్వాత వచనాల్లో యేసు ప్రభు ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాడు. స్తోత్రం. నీవు ఆయనను చూచుచున్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన దర్శనాన్ని చూస్తున్నావు, ఆయన మాటను వింటున్నావు, ఆయన స్వరాన్ని వింటున్నావు, ఆయన స్వరూపాన్ని నువ్వు చూస్తున్నావు. స్తోత్రం. ఆయన ఎవరు అంటావో, నేనే ఆయన్ని, నేనే మెస్సియాని. స్తోత్రం. హల్లెలూయా. తాను ఏమై ఉన్నాడో తనని తాను నిరూపించుకుంటున్నటువంటి, తనని తాను స్థాపించుకుంటున్నటువంటి, తనను తాను బయలుపరుచుకుంటున్నటువంటి సందర్భం అది. అమ్మా, నీతో మాట్లాడేది ఆయనే అని సమరయ స్త్రీతో చెప్పినట్లుగా, మీరు అమ్మి వేసినట్టు మీ సహోదరుడైనట్టు యోసేపు నేనే అని యోసేపు తన సహోదరులో చెప్పినట్లుగా హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. తనని తాను బయలుపరుచుకున్నాడు. స్తోత్రం. మనం కొన్ని ప్రశ్నలు ఆలోచించాం. ఆయన ఎక్కడా అనేటువంటి ప్రశ్న, ఆయన ఏంటి అనేటువంటి ప్రశ్న, మూడవది ఆయన ఏం చేశాడు అనేటువంటి ప్రశ్న, నాలుగవది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్న, ఐదవది ఆయన ఎవరు అనేటువంటి ప్రశ్న. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీ గురించినటువంటి కొన్ని ప్రశ్నలు, 5 ప్రశ్నలు మేము ఆలోచించాం. ప్రస్తావించబడిన ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు అక్కడి వారు ఎరుగకుండా ఉన్నప్పటికీ కూడా ఈ 5 ప్రశ్నల సమాధానాలు మీరు ఎరిగేటట్టు మాకు చేస్తున్నారు. మాకు అవగాహన కలిగిస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ ఈ మాటలు విన్న వారందరినీ ప్రత్యేకమైన దీవించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో, అనగా శాంతి టీవీ ఛానల్లో 51 ఛానల్లో మనం కలుసుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం, దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.